అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే సార్. కర్నూలు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ మేడం గారి ఆదేశాల మేరకు నంద్యాల నుంచి ఎక్సైజ్ ఏఈఎస్ గారు రాముడు సారు, మేము అదేవిధంగా మా నంద్యాల జిల్లా ఎస్పీ సార్ అజ్రా సింగ్ రాణా ఐపీఎస్ మరియు ఆత్మకూరు డిఎస్పీ గారి రామాంజనేశ్వర సూచనల మేరకు రెవెన్యూ సిబ్బంది సమక్షంలో గత 2 సంవత్సరాలుగా 2024-25 సంవత్సరంలో మేము పట్టుకున్న మద్యము, డిపిఎల్, ఎన్డిపిఎల్ అంటే తెలంగాణ రాష్ట్రం చెందిన మద్యము, నాటు సరాయిని కలిపి ఈరోజు రెవెన్యూ సిబ్బంది పంచాయతీరాల సమక్షంలో డెస్ట్రా చేయడం, మల్లమ్మ డంపింగ్ యార్డ్ వద్ద డెస్ట్రా చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల చెందిన 2024-23 అనగా ఎక్సైజు తెలంగాణ రాష్ట్రము మన ఆంధ్ర కలిసి మొత్తం 43 కేసులలో 186 లీటర్ల సారాయి, 597 180 ml క్వార్టర్ బాటిల్ను ఈరోజు పంచాయతీరాల సమక్షంలో డెస్ట్రా చేయడం జరుగుతుంది. ఓకే సార్. కర్నూలు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ మేడం గారి ఆదేశాల మేరకు నంద్యాల నుంచి ఎక్సైజ్ ఏఈఎస్ గారు రాముడు సారు, మేము అదేవిధంగా మా నంద్యాల జిల్లా ఎస్పీ సార్ అజ్రా సింగ్ రాణా ఐపీఎస్ మరియు ఆత్మకూరు డిఎస్పీ గారి రామాంజనేశ్వర సూచనల మేరకు రెవెన్యూ సిబ్బంది సమక్షంలో గత 2 సంవత్సరాలుగా 2024-25 సంవత్సరంలో మేము పట్టుకున్న మద్యము, డిపిఎల్, ఎన్డిపిఎల్ అంటే తెలంగాణ రాష్ట్రం చెందిన మద్యము, నాటు సరాయిని కలిపి ఈరోజు రెవెన్యూ సిబ్బంది పంచాయతీరాల సమక్షంలో డెస్ట్రా చేయడం, మల్లమ్మ డంపింగ్ యార్డ్ వద్ద డెస్ట్రా చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల చెందిన 2024-23 అనగా ఎక్సైజు తెలంగాణ రాష్ట్రము మన ఆంధ్ర కలిసి మొత్తం 43 కేసులలో 186 లీటర్ల సారాయి, 597 180 ml క్వార్టర్ బాటిల్ను ఈరోజు పంచాయతీరాల సమక్షంలో డెస్ట్రా చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.